ఈ గొర్రె పిల్ల తన తల్లితో ఒక కొండని క్రాస్ చేస్తూ ఉంటుంది. తల్లి ఈ దారిలో చాలా డేంజర్ అని, చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలని ఎంత చెప్పినా కూడా గొర్రె పిల్ల అస్సలు వినదు. ఈ గొర్రె పిల్ల తన తల్లి కట్టిన దారాన్ని ఎలాగైనా తెంచాలని అనుకుంటుంది. కొద్దిసేపటికే ఆ దారం విరిగి ఆ గొర్రె పిల్ల కింద పడిపోతుంది. తల్లి చూస్తే తన పిల్ల ఒక చిన్న రాయి మీద పడుంటుంది. తల్లి ఎంత సర్ది చెప్పినా కూడా పిల్ల వినకుండా అక్కడ కూడా ఎగురుతూ అల్లరి చేస్తూ ఉంటుంది. ఈ పిల్ల ఎగరడం వల్ల ఆ రాయి కూడా విరిగిపోతుంది. దాంతో ఈ గొర్రె పిల్ల డైరెక్ట్ గా ఒక ఇంట్లో వెళ్లి పడిపోతుంది. ఆ ఇంట్లో ఒక రాక్షసుడు ఉంటాడు. అతనికి టీ తాగడం అంటే ఎంతో ఇష్టమై ఉంటుంది. గొర్రె పిల్ల వచ్చి పడడం వల్ల ఆ రాక్షసుడు టీ అంతా కింద పడిపోతుంది. దాంతో రాక్షసుడికి చాలా కోపం వచ్చి ఆ గొర్రె పిల్లని బంధించేస్తాడు. అయినా కూడా ఈ గొర్రె పిల్ల అల్లరి ఆగదు. అల్లరి వల్ల ఆ రాక్షసుడు ఇల్లంతా విరిగిపోతూ ఉంటుంది. ఇంటిని చూసి రాక్షసుడు చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ గొర్రె పిల్ల ఆ రాక్షసుడి కోసం మిగిలిన టీని తెచ్చిస్తుంది. ఇది చూసి రాక్షసుడు చాలా ఎమోషనల్ అయిపోయి ఆ గొర్రె పిల్లని తీసుకుని బయటికి వచ్చేస్తాడు. అప్పుడే ఆ ఇల్లంతా కూలిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.